కాంట్రాక్ట్ అయితే ఒకసారి కూడా రాలేదు. సమ్మిదకి వచ్చి వెళ్ళిపోయారా? ఊర్ల మీద రాలేదు. ఎక్కడ అలా చింతపాకు వచ్చాడా? ఎప్పట్లో వచ్చాడు అది? పోయిన నెల. ఏ ఊరు అతను కాంట్రాక్ట్ దేనా? రాజమండ్రి అండి. పేరు మరి ఫోన్ నెంబర్ తెలియదండి. ఈరోజు పిన్నకోట పంచాయతీ పట్టబూడి సిందుగులపాడు బూరుగా పదబూరు గ్రామాల్లో పర్యటించడం జరిగింది. చాలా భయంకరంగా ఉంటుంది. ఇది అడవి, కొండ కోనలు అంటే ఇలాగ ఉంటాయి. అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. మా కొండలు ఎక్కిన తర్వాత గిరిజనుల బాధలే మా బాధలు అవుతున్నాయి. మేము చెప్తున్నాము. ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేము ఇక్కడ సమస్యలు తెలుసుకొని నిధులు మంజూరు చేయిస్తే పని చేయించడానికి ఏంటి ఇంత ఇబ్బంది? ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ నుండి పంచాయతీరాజ్కి ఇచ్చారు. పంచాయతీరాజ్ అధికారులేమో కాలయాపన చేసి కాలం గడుపుతున్నారు. వెంటనే రోడ్లు శాంక్షన్ చేయట్లేదు. ఇలాంటి కొండ కోణంలో అత్యవసరం నిత్యావసరం అంతా ఇదే దారులు వెంబడి వెళ్ళవలసి ఉంటుంది. ఈరోజు ఘాటు ఎక్కుతుంటే ఊపిరి ఆడట్లేదు ఒకరికి మనుషులకు. ఇలాంటి పరిస్థితులు రోజు ఇదే పనిగా ఉంటున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో గిరిజనులందరూ, మా ప్రజలందరూ. ఇప్పటికైనా నేను చెప్తున్నాను, ఈరోజు పర్యటించాను. ఈ రోడ్డు కానీ ప్రారంభోత్సవం చేయకపోతే ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు. వాళ్ళ ఇళ్లలో కూడా ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. చెప్తున్నాం. ఇటు డిఈ గారు కానీ, ఈ గారు కానీ, ఎస్సీ గారు కానీ, పంచాయతీరాజ్ వాళ్ళు గుర్తుంచుకోవాలా. మొత్తం అక్కడికి తీసుకెళ్ళి అగ్గేటి ఆందోళన కార్యక్రమాలు వంట వార్పు చేసి రోడ్డు వచ్చేదాకా సంగతి తేలుస్తామనేది సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇది భయంకరమైన ఘాటి, డోలి మోతలు. ఎన్ని కష్టాలు వచ్చినా డోలి మోతల్లోనే ఈరోజు మరణించవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు ప్రభుత్వం కన్నువిప్పు కావాలా. ఈ ప్రాంతంలో అన్ని సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మేము విన్నవిస్తే ఈ నిధులు కేటాయింపు జరిగింది. ఈరోజు ఇక్కడ 1600 కోట్లు, 16 కోట్ల 67 లక్షల రూపాయలు ఈరోజు ఇక్కడ నిధులు మంజూరు చేయించడం జరిగింది. అయినా నేటికి ఈరోజు అధికారులకి చలనం వచ్చినట్టు లేదు. కాబట్టి ఈ రోడ్ కానీ చేయకపోతే మేము ఎలాగ ఎక్కుతున్నామో ఇప్పుడు అధికారులు కూడా అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఎక్కించవలసి ఉంటుంది. అందుకే ఇప్పటికైనా గుర్తించి ఖచ్చితంగా ఈరోజు చేయాలా. లేకపోతే జిల్లా పరిషత్ సమావేశంలో గతంలో ఒకసారి గట్టిగా దద్దరిల్లించాము. ఇప్పుడు కూడా ముట్టడి చేస్తాం. అలాగే గవర్నింగ్ బాడీ కానీ, అలాగే కలెక్టర్ ఆఫీస్ కానీ ఈరోజు ఆందోళన కార్యక్రమం చేయవలసి ఉంటుందని సందర్భంగా అధికారులకి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కన్నువిప్పు రావాలి అధికారులకి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా పోరాటం ఎలాగుంటుందో, ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్న రోడ్డు లేని, కనీస రహదారి లేని గిరిజనులు ఆందోళన ఎలాగుంటుంది అనేది సందర్భంగా తెలుస్తుంది అనేది సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈ రోడ్డు ప్రారంభించకపోతే ఆందోళన చాలా గట్టిగా చేయవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నాను.